నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకుని ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను, చూసుకోండి. ఇలా ఉంటుంది. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ సెకండ్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకుని ఇక్కడ మీడియాలోకి వెళ్ళి లిరికల్ వీడియోస్ అనమాట డిస్క్రిప్షన్లో దాన్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. ఫస్ట్ లిరిక్స్ వస్తుంది, డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే లాంగ్ స్ట్రోక్ వచ్చి లాంగ్ ప్రెస్ చేసి కిందకి గిచ్చేసుకోండి. లేయర్ పైకి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 6.4 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫోటోస్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఇక్కడ తీసుకోండి. ఓకే ఓకే యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి 2 లేయర్స్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ పైన క్లిక్ తీసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ ఫోటో వదిలేసి ఇక్కడ థర్డ్ ఫోటో ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో వదిలేసి ఇక్కడ మిడిల్లో మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ వదిలేసి లాస్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఈ 2 లేయర్స్ కింద ఉన్న ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మధ్యలో ఉన్న ఫోటో వదిలేసి ఎఫెక్ట్ యాడ్ చేసిన ఫోటో వదిలేసి ఇక్కడ 2 లేయర్స్ కింద ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గెలిపించి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఫోటోస్ మొత్తానికి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.